ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. వీరు ప్రతి మాసము ఎపిసోడ్ సహకారం ఇచ్చి సహకరిస్తారు. తల్లిగారిని వృద్ధాప్యంలో ప్రభువు కాపాడులాగున ప్రార్థింప మనవి. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము నాకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు కుటుంబము దీవించబడాలని అడుగుతున్నాను. అమ్మగారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, వృద్ధాప్యమున సహాయాన్ని ఇవ్వండి. ప్రభు, మీ దివ్య హస్తాలకు నేటి వాక్య ధ్యానం అప్పగించుకుంటున్నాం. అంతఃకరణము శుద్ధిగా ఉండి, మనస్సాక్షి నిందారహితంగా ఉండి, మీ వాక్యము ప్రజలకు అందించుటకు నన్ను సిద్ధము చేయము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము నుండి వాక్యమును గమనించ మనవి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32 నుండి 38 వచనాలు మధ్య ఒక ప్రత్యేక సందర్భం ఉన్నది. ఈ సందర్భం ఏమిటి అనగా, ఆయనకు శిలువ శిక్ష విధించిన తరువాత ఆయనను మందిరములోనికి తీసుకుని పోయి, ఒక అధికార మందిరానికి తీసుకుని పోయి ఆయనను హింసించి, ఆయనను అవమానపరిచి, ముండ్ల కిరీటం పెట్టి, ఆయన నామము దూషణకు గురి చేసి సిలువ వేయటం కొరకు సిద్ధం చేశారు. ఇది అదనంగా జరిగింది. ఇతరులకు యేసుకు ఇది వ్యత్యాసం. ఇది అవమానం, అవహేళన. మిగిలిన నేరస్తులను సాధారణంగానే శిక్షకు తీసుకుపోతారు, కానీ యేసును హ్యూమిలియేట్ చేశారు, చాలా అవహేళన చేశారు. అవహేళన చేసి తీసుకెళ్తున్న సందర్భం అంటే యాత్ర సన్నివేశం. అధికార మందిరం శిక్ష స్థలం నుండి శిలువ శిక్ష వేయబడిన గొల్గొతా పర్వతానికి యెరూషలేము నుండి వెలుపటకు, నగరపు వెలుపటకు వీధులలో ఆయనను ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ, సిలువ మోయిస్తూ, కొరడాలతో కొడుతూ, అవమానకరంగా మాట్లాడుతూ, అపహాస్యపు కేకలు వేస్తూ, కొట్టుకుంటూ తీసుకుని బయటికి తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయనకు సిలువ శిక్ష విధించారు. ఈ సన్నివేశం మనకు ఆయన సిలువ యాత్రను జ్ఞాపకం చేస్తుంది. సిలువ యాత్ర బహుశా అది ఇట్ మే టేక్ 1 hour or 1.5 hours ఈజీగా బట్టి ఉంటుంది. ఎందుకంటే 6 గంటలకు పిలాతు విచారణ, మళ్ళా గెస్ట్ హౌస్లో హేరోదు విచారణ, ఫైనల్గా మళ్ళా పైలట్ విచారణ, తెల్లవారిన తరువాత వీటన్నిటి సందర్భంగా ఉదయం 7:30 మరియు
8:30 మధ్యలో ఈ సన్నివేశాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక అర్ధగంట సేపు ఆయన్ని సిలువ వేయటానికి, మేకులు కొట్టడానికి, తాళ్ళతో కట్టడానికి, సిలువను పైకి లేపి నుంచోబెట్టడానికి టైం పట్టుంటుంది. సో ఉదయం 9 గంటలకు ఆయన సిలువ మీద వేలాడాడు. మార్క్స్ వార్తలో ఈ మాట రాసింది 13:25. 15వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో ఈ మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. 25వ వచనం, 15:25 మార్క్స్ వార్త. యేసును సిలువ మీద ఉంచినప్పుడు పగలు 9 గంటలు అయ్యింది. కాబట్టి ఈ జర్నీ, యెరూషలేము వెలుపటకు గొల్గొతా పర్వతానికి వెళుతున్నటువంటి ఈ ప్రయాణం అట్లీస్ట్ మినిమం 2 కిలోమీటర్స్, 2-2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ నడవాలి. ఇది యాత్రగా సాగింది, అవహేళనతో సాగింది. అయితే మత్తయి సువార్తికుడు కొన్ని సంఘటనలు మాత్రం రాశాడు, పూర్తి సంఘటనలు రాయలేదు. మార్కు సువార్తికుడు కొన్ని రాశాడు, లూకా సువార్తికుడు కొన్ని రాశాడు, యోహాను సువార్తికుడు కొన్ని రాశాడు. ఈ 4 సువార్తలలోని ఈ యాత్ర దృశ్యం ప్రక్కన పెట్టుకొని పరిశీలన చేస్తే, ఆయన వీపున సిలువ మోపి ఆయనను అవమానపరుస్తూ, శిక్షిస్తూ, ఆయన యెరూషలేము వీధుల్లో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఆయన గొల్గొతా పర్వతానికి వెళ్ళక ముందు 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి, యెరూషలేము కుమార్తెలతో ఆయన మాట్లాడిన సందర్భం. యెరూషలేము కుమార్తెలతో ఆయన మాట్లాడిన సందర్భం. రెండవది, ఆ యాత్ర దగ్గరకు వచ్చే మధ్యలో కురేనీయుడైన సీమోను యేసు సిలువను మోయటానికి సహాయకుడిగా ఇవ్వబడిన దృశ్యం. ఈ 2 సన్నివేశాలు ఉన్నాయి. కనుక ఈ 2 సన్నివేశాలలో కురేనీయుడైన సీమోను యొక్క సన్నివేశం లూకా సువార్త 23వ అధ్యాయము 22వ వచనంలో, పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకడిని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని పెట్టారు అన్నాడు. తర్వాత 27వ వచనంలో, స్త్రీలను చూచి ఆయన, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తన్యములను ధన్యములై ఉన్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పొడడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ చెప్పు సాగుదురు. వారు ప్రత్యుమానికే ఇలాగ చేసిన ఎడల ఎండి దానికి ఏమి చేయుదురని వారితో చెప్పాను. అప్పుడు వారు కపాలమున్న స్థలానికి వచ్చారు. ఆయన ఎదుకు 2 దొంగలు తీసుకొని రాబడ్డారు. ఇది అక్కడ మత్తయి సువార్త, లూకా సువార్తలో వ్రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి సన్నివేశం. తర్వాత మరొక ప్రత్యేక విషయం, మూడవదిగా నేను ఐడెంటిఫై చేస్తాను ఏమిటంటే, చేదు చిరకను ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ మూడవదిగా స్పెషల్గా నేను ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే 5వ మాట పలికినప్పుడు ఆయనకు చిరకనిచ్చారు, ఆయన పుచ్చుకొని సమాప్తమైనది అన్నాడు అని రాసింది. ఆయన చేదు చిరక పుచ్చుకొని అని రాశాడు. కానీ మత్తయి సువార్తికుడైతే ఆయనకు చేదు కలిపి ఇచ్చారు, ఆయన తాగనొల్లకపోయాను. హీ వుడ్ నాట్ డ్రింక్ ఇట్. ఆయన తాగలేకపోయాడు, తాగలేదు. వాస్తవంగా హీ రిజెక్టెడ్ దట్.
ఒకచోట మత్తయిలో ఆయన రిజెక్ట్ చేసినట్టుంది, 5వ మాట సందర్భాన ఆయన అంగీకరించినట్టుగా ఉన్నది. కనుక ఆయన 5వ మాట సమాప్తమైనది అనేటువంటి పదం పలికినప్పుడు యోహాను సువార్తికుడు 19వ అధ్యాయం 30వ వచనంలో అన్నాడు, యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైంది అన్నాడు, తల వంచాడు అని రాశాడు. అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన 34వ వచనం, 27వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనంలో, చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. నోటి దగ్గర పెట్టారు, త్రాగలేదు అన్నాం. కనుక యోహాను చెప్పింది చేదు చిరక పుచ్చుకొని అన్నప్పుడు సిలువ పైన 5వ మాటలో రమారమి 3 గంటలకు అయితే, ఇది ఆయనను బహుగా శిక్షించి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ రోమన్ సోల్జర్స్ వినియోగించేటువంటి కొరడాలకు చివర భాగాన తోలుతో కూడిన త్రాళ్లకు ఎముక కొక్కాలు ఉంటాయట. అది కొరడా కొట్టినప్పుడు బాడీని రోల్ చేసి రొటేట్ చేస్తూ అది వేగంగా వెళ్ళి కొక్కెం శరీరంలో మాంసంలో దిగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎముక వరకు దిగిపోతుందట. దాన్ని లాగినప్పుడు మాంసపు కండతో సహా పెళ్ళబిక్కుని వచ్చేస్తుంది. అది దానిలో ఉన్నటువంటి బాధాకరమైన కొరడా దెబ్బ. బెత్తాలు కాదు, యేసుక్రీస్తు ప్రభువుని కొట్టినప్పుడు బెత్తాలతో కొట్టింది కాదు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు అవి. ఆ కొరడా దెబ్బల్లో యేసుకు వినియోగించినటువంటి దారుణమైనటువంటి శిక్షలో ఆయన ఫెయింట్ అవుతూ వచ్చాడు. జర్నీలోనే ఆగిపోయినప్పుడు, ఆయన మోయలేకపోతున్నప్పుడు ఆయన యొక్క భుజము మీద ఉన్నటువంటి ఆ సిలువను, బరువైన సిలువను కురేనీయుడైన సీమోను అనే ఒక బ్లాక్కి అతని భుజం మీద పెట్టారు. అతనితో కొంత దూరం మోయించాడు. ఆ క్షణాన కురేనీయుడు రిజెక్ట్ చేశాడు, బలవంతాన్ని తీసుకొచ్చారు. కనుక మనకు వాక్యం చాలా జ్ఞాపకం చేస్తుంది, బలవంతాన్ని తీసుకొచ్చారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో, కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గాన్ని పోతున్నాడు. బహుశా మార్కెట్కి వచ్చి ఉంటాడు. ఆయన సిలువను మోయటాకు అతనిని బలవంతం చేశారు. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే కపాలము అనబడిన స్థలం. అర్థమవుతుందా? కురేనీయుడైన సీమోను ఇష్టపూర్వకంగా మోయిలా, రోమన్ సోల్జర్స్ బలవంతంగా తెచ్చి మోయించారు. అతని భుజాన్ని పెట్టి మోయించారు. యేసును గొల్గొతాకు తీసుకొచ్చారు. గొల్గొతా పర్వతం కపాల స్థలము అంటే పుర్రె ఆకారములో ఉన్నటువంటి ఆ పర్వతాకారం. దీనికి చరిత్ర ఉన్నది. గొల్గొతా పర్వతానికి ఒక చరిత్ర ఉన్నది. అదేమిటంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతములలో ఒకదైన పర్వతము మీద దహన బలి ఇవ్వవలసినదిగా దేవుడు ఆదేశించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ ఆదేశాన్ని అందుకున్నటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బాలుడు ఉన్నప్పుడు అతన్ని వెంటబెట్టుకుని పనివానిని తీసుకొని గాడిదపై ఎక్కించి కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు. 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతానికి వచ్చాడు.
మోరియా పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ పర్వతాన్ని ఆశ్చర్యంగా చూచాడు, తల ఎత్తి ఆ స్థలమును చూచెను అని రాసింది ఆదికాండం 22వ అధ్యాయంలో. ఎందుకు ఆ స్థలానికే యేసు తీసుకుని రాబడ్డాడు? ఎందుకు ఆ స్థలానికే ఇస్సాకు తీసుకుని రాబడ్డాడు? ఆ పర్వతం పుర్రె ఆకారం, కపాల స్థలం. చూడండి, దేవుడు సృష్టించినప్పుడు పర్వతాలను సృష్టించాడు. ఆ పర్వతములు అప్పుడే, ఆ సృష్టి చేయబడినప్పుడే వాటికి ఆకారం ఇవ్వబడినది. ఇక్కడ మోరియా అనేటువంటి స్థలం, అక్కడ గొల్గొతా అని పేరు పెట్టబడే ఒక పర్వతం. మానవుడు సృష్టించబడక మునుపు కదా పర్వతాలు సృష్టించబడ్డాయి. కనుక పర్వతములను సృష్టించక మునుపు నీవే మాకు దేవుడవు అని 90వ సంకీర్తనలో అహరోను మరణం సందర్భంగా మోషే మాట్లాడాడు కదా. పర్వతాలు పుట్టక మునిపే నువ్వు ఉన్నావయ్యా, నువ్వే మా దేవుడు అన్నాడు. పర్వతాలను సృష్టించినప్పుడే ఆయన గొల్గొతా పర్వతానికి కపాలపు ఆకారము, పుర్రె ఆకారం ఇచ్చాడు. సీ ద వండర్, చాలా అద్భుతం మనం చూస్తుంది. పుర్రె ఆకారం ఎందుకు ఇచ్చాడు ఆ పర్వతానికి? అక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందుతారని దేవుడు ముందే తెలిసినవాడు. అది దైవ సర్వజ్ఞానానికి మనకు చక్కటి ఉదాహరణగా కనిపిస్తుందండి. చక్కటి ఉదాహరణగా కనిపిస్తుంది. ఆ కపాలమును స్థలానికి తీసుకొచ్చారు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చుటకు కత్తి ఎత్తిని తన కుమారుని విశ్వాసంతో అర్పించి వెనక్కు పొందినటువంటి ఆ పర్వతం మీద అబ్రహాము చెప్పాడు, దేవుడు గొర్రె పిల్లను తానే చూచుకొనను అని. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. కుమారుడైన ఇస్సాకు అడిగిన ప్రశ్న, నా తండ్రి, కట్టెలున్నవి, నిప్పు ఉన్నది, దహన బలికి బలి పశువు ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? దానికి అబ్రహాం చెప్పాడు, నా కుమారుడా, యెహోవా ఈరే. యెహోవా ఈరే అనగా పర్వతము మీద గొర్రె పిల్లను యెహోవా చూచుకొనును అని అర్థం. పర్వతాల మీద ఏం చేయాలనేది ఆయన చూచుకుంటాడన్నప్పుడు he revealed the plan of God for Isaac. Abraham revealed the plan of God about Christ to Isaac. సోదరుడా, సోదరి, కనుక ఆ పర్వతం దగ్గరకు తీసుకుని వచ్చారు. ఏ స్థలాన ఇస్సాకును బలి ఇవ్వ చూచాడో అదే పర్వతం మీద యేసు ప్రభు వారిని దేవాది దేవుడు మనుషుల పాపం కొరకు స్వయంగా బలి నిర్వహణ చేశాడు. అబ్రహాము అయితే బలివ్వకుండానే వెనక్కి తెచ్చుకున్నాడు, సమర్పించి వెనక్కి తెచ్చుకున్నాడు. దేవుడైతే బలికి అప్పగించాడు. వధించబడిన పస్కా బలి పశువు అన్నాడు పౌలు కొరింథీ సంఘానికి యేసుక్రీస్తుని గురించి రాస్తూ. వధించబడిన పస్కా బలి పశువు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను స్నానికుడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చిన సందర్భము అనంతరం, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఐడెంటిఫై చేశాడు. కనుక యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని గొర్రెపిల్లగా
యేసును ఐడెంటిఫై చేస్తే పౌలు గారు యేసును పస్కా బలి పశువుగా ఐడెంటిఫై చేశాడు. అబ్రహాము దేవుడు చూచుకొని గొర్రెపిల్లగా యేసుక్రీస్తును ముందుగా ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన నన్ను చూచెను అన్నప్పుడు ప్రభు యోహాను 9లో చెప్పిన మాట, అబ్రహాము నన్ను చూడాలని ఆశించాడు, చూచి మిక్కిలి ఆనందించాడు. దేర్ హీ గాట్ ద రెవల్యూషన్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ కాల్వారీ. ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత అబ్రహాం కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము సంతానం క్రీస్తు కొరకు ఎదురు చూచారు. లేఖనాలన్నీ కూడా ఆ విధంగా క్రీస్తు జననమును గురించి, జీవితాన్ని గురించి, మరణమును గురించి, పునరుద్ధానం గురించి, ఆరోహణ గురించి, రెండవ రాకడను గురించి, 1000 ఏళ్ల పాలన గురించి, తీర్పును గురించి స్పష్టంగా రాస్తూ వచ్చారు. అందుకే ఆఫ్టర్ ద జడ్జిమెంట్ ఇట్టి వారికి దేవుడును అనిపించుకున్నట్టుకు దేవుడు సిగ్గుపడడు అంటూ, దేవుడు నిర్మాణకుడు శిల్పి అయిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడని అన్నాడు. సోదరుడా, సోదరి, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న వాక్యము యొక్క నేపథ్యము, అచ్చట జరిగిన సంఘటనలను వరుసగా ఉంచిన వివరణ నేను మీకు జ్ఞాపకము చేశాను. ఇక నేను 32వ వచనం దగ్గర నుండి కొన్ని విషయాలు నేను చెబుతాను. కొన్ని అర్థాలు, కొన్ని పాఠాలు మనం తప్పక చూడాలి. ఇప్పటి వరకు చెప్పినది ఈ జర్నీలో జరిగిన సంఘటన, వాటి వివరణ. వారు వెళ్ళుచూ ఉండగా ఇట్ ఈజ్ ఇన్ ద జర్నీ, ప్రయాణమయ్యారు, తీసుకెళ్తున్నారు. అక్కడ ఆయన కురేనీయుడిని సీమోనును ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఒక్క మాట నేను చెప్పాలి ఇక్కడ. కొన్ని సందర్భాల్లో పరిచర్య కూడా ఎరుగక బలవంతంగా చేస్తారు. కానీ దాని రిజల్ట్ అతని జీవితంలో ఏమై ఉంది ఒకసారి ఆలోచించాలి. చరిత్ర చెబుతుంది, కురేనీయుడైన సీమోను అలెగ్జాంద్రునకు తండ్రి అని చెప్పాడు మార్కు సువార్తికుడు. కనుక సువార్తీకరణలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అతని గర్భాన వచ్చారు. అతను ఒక బిషప్ ర్యాంకర్గా అతడు ఉన్నాడు. తర్వాత ఆదిమ సంఘాలకు అనేది చరిత్ర చెబుతోంది సీమోను గురించి. ఈ సీమోను ఒక భవిష్యత్తు కలిగిన వాడు. దేవుని ప్రణాళిక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు నేను. సీమోను తాను అనుకోలేదు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, గ్రామం నుండి వచ్చాను, ప్రొవిజన్స్ కొనుక్కుంటాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, సౌఖ్యంగా ఉంటాను అనుకున్నాడు. తను ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశం జరిగింది అక్కడ. ఊహించని హఠాత్ పరిమాణం. అందరూ నిలబడి చూస్తున్నారు. యేసును కొడుతున్నవాడు కొడుతున్నాడు, తిడుతున్నవాడు తిడుతున్నాడు, అవహేళన చేస్తున్నవాడు చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో పల్లెటూరి వాడు అనే పదం కనిపిస్తుంది మనకు. పల్లెటూరి వాడు అన్నప్పుడు అంటే ఇవాళ భాషలో మనం చెప్పాలి అని అంటానికి కుదరదు. కానీ కొద్ది కాలం క్రితం పల్లెటూరు వాడు అంటే నిష్కల్మషంగా ఉంటాడు, ఈజీ టు బి డిసీవ్డ్. పట్టణాల్లో ఉన్నవాళ్ళు పల్లెటూరులో వాళ్ళు త్వరగా మోసం చేస్తాడు. పెద్ద నాలెడ్జ్డ్ పర్సన్ కాదు, హూ లివ్స్ ఇన్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక రైతు ఫార్మర్ కల్చర్, ఇవన్నీ చెప్పుకుంటాం మనం. అట్లాంటి వ్యక్తి ఒక చర్చ్ బిషప్గా దేవుని ప్రణాళికలో రావాలంటే ఏం జరిగింది? అతడు ఊహించని ఒక సన్నివేశం అక్కడ జరిగింది. అలాగే మన జీవితాల్లో కూడా ఒక స్ట్రాంగ్
ఫ్యూచర్ ఎస్టాబ్లిష్ అవ్వటానికి ఒక ఇన్సిడెంట్ కారణం అవుతుంది. దావీదు చక్రవర్తిగా దేవుడు అతని తేటానికి ఒక ఇన్సిడెంట్ ప్రధాన కారణం. సౌలు నోటీస్ దావీదు మీద పట్టడానికి గొలియాతుతో యుద్ధం కారణమైంది. సో గొలియాతుతో యుద్ధం డేవిడ్ లైఫ్లో ఒక టర్నింగ్, ఒక పబ్లిక్ టర్నింగ్. నా లైఫ్లో నేను నా భవిష్యత్తును గురించి ఒక పబ్లిక్ టర్న్, ఒక ఇన్సిడెంట్ ద్వారా నేను గమనించాను. దట్ వాజ్ ఐడెంటిఫైడ్. నేను గుర్తించాను దాని మీద నేను సిద్ధం అవుతున్నాను. మీకు తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. కురేనీయుడైన సీమోను సంఘాలకు బిషప్గా రాబోతున్నాడు అని అంటే అతడు ఊహించని ఈ పరిణామమే కారణం. ఏమిటా పరిణామం? బలవంతంగా అతను భుజాన్ని సిలువ పెట్టారు, తీసుకొచ్చి బలవంతంగా. యేసు సిలువ యాత్రలో అనేకులు పాల్గొన్నారు, కానీ సిలువను మోస్తూ పాల్గొన్న, యేసుకు సహాయకునిగా పాల్గొన్న వ్యక్తి ప్రపంచ జనాభాలో అతడొక్కడే. ఎంత గొప్ప భాగ్యం అండి! కొన్నిసార్లు అర్థం కాకుండానే భాగ్యం బలవంతంగా మన భుజాన పెట్టబడుతుంది. ఆధ్యాత్మిక భాగ్యం అలా ఉంటుంది. మరి అందుకే శ్రమలో నుండి, అందుకే అయిష్టతలో నుండి ఆశీర్వాదపు జల్లులు ప్రవేశిస్తూ ఉంటాయి. మనుషులు దాన్ని గుర్తించలేకపోతున్నారు. అవమానములో నుండి ఆనందపు కెరటాలను దేవుడు సృష్టించబోతున్నాడు. అది మనుషులు గుర్తించలేకపోతున్నారు. కనుక కురేనుడైన సీమోన్ని బలవంతం చేశారు. అంటే హీ రిజెక్టెడ్. హీ డోంట్ వాంట్ టు డూ దట్. అది చేయటానికి ఇష్టం లేదు, కానీ బలవంతంగా మోపించారు. ఆ తర్వాత యేసు మరణించటం, తిరిగి లెగటం, సంఘం స్థాపించబడటం, గొప్ప గొప్ప కార్యాలు జరగటం అపోస్తుల ద్వారా. ఆ చరిత్రలో కురేనుడైన సీమోను కూడా భాగస్థుడు అవ్వటం. సాధారణంగా పల్లెటూరు వాడు కనుక అతనికి అర్థం కాక యేసును ఒక నేరస్తుడిగానే భావించి, నేను నీతిమంతుడు కదా, నేరస్తుడి యొక్క శిలువ నేను పోయేటువంటి అసహించుకున్నాడు. నేరస్తుడికి హెల్ప్ చేయటం ఏంటి? ఒక ఘోరమైనటువంటి నేరం యేసు మీద మోపడింది, దైవదూషణ, రాజద్రోహం. అట్లాంటి వాటికి నేను హెల్ప్ చేయటం ఏంటి? అది అతని యొక్క యాగని. చాలా సందర్భాల్లో మన మైండ్ సెట్ కొన్ని యాగనీస్కి గురవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇదేమిటి ఇట్లా జరిగింది, అదేమిటి అట్లా జరిగింది, ఇది జరగకూడదు, అది జరగకూడదు. నో, అందులో నుండి దైవ ప్రణాళిక ప్రవాహంలా వెలుపలికి వచ్చేస్తుంది. ఇది నేను మాట్లాడాలంటే గంట సేపు మాట్లాడతాను. ఇంకా ఈ ఒక్క టాపిక్ బైబిల్లో అన్ని వృత్తాంతాలు ఉన్నాయి. మనకు నచ్చనిది, మనం ఇష్టపడనిది, మనం ఆశించనిది, మనం కోరుకోనిది, మనం ఊహించనిది మన జీవితాల్లో అమలైపోతూ ఉన్నప్పుడు బలవంతంగా అయిష్టంగా కొన్ని అంగీకరిస్తూ ఉంటాము. కానీ దానిలో దేవుని ప్రణాళిక వెలుపట్టుకొచ్చి ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఈ కురేనుడైన సీమోను దగ్గర నేను ఆపుతున్నాను. కపాలమును స్థలాన్ని గురించి కూడా నేను ఇంచుమించుగా సమాచారం ఇచ్చాను. అక్కడ ఆ చోటుకి తీసుకొచ్చినప్పుడు ఆయనను సిలువ వేయటానికి ముందు ఆ చోటుకు చేరిన తర్వాత ఒక స్పెషల్ డ్రింక్ ఇచ్చారు. అది జస్ట్ లైక్ డైక్లోఫెనాక్, నొప్పి నివారణ నిమిత్తం వాడేటువంటి ఒక డ్రగ్. అది నొప్పులు రాకుండా, నొప్పులు భరించడానికి తెలియకుండా మొద్దు బారిపోతుంది మెదడు. అటువంటి మద్యం ద్రాక్షరసంలో కలిపి ఇచ్చారు. ఆయన తాగలేదు. నేను ఇక్కడ వరకు ఆపుతున్నాను. 35వ వచనం నుండి ప్రవచన నెరవేర్పును రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను.
నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన తల్లి గారు, పడమర వీధి నుండి ముత్యాల సంతోషం టీచర్ గారు. ప్రభు ఈ తల్లిని, కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి వాక్య ఉపదేశ సహకారిని దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై